కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం వంబంగి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన గ్రామాలకు మిగిలి ఉన్న గ్రామాలలో ప్రస్తుతం భూములలో రీసర్వేలో భాగంగా సర్వే నిర్వహించడం జరుగుతుందని ప్రత్తిపాడు తహసీల్దార్ ఎం సూర్యప్రభ తెలిపారు. శుక్రవారం ప్రత్తిపాడు మండలం వంబంగి పంచాయతీ కార్యాలయం ఆవరణలో రీసర్వేపై రైతులకు తహసీల్దార్ సూర్యప్రభ అవగాహన కల్పించారు. ఈ సర్వే గత 100 సంవత్సరాల క్రితం చేయడం జరిగిందని, మరలా 100 సంవత్సరాల తర్వాత భూమిపై అనేక మార్పులు జరిగాయని, తాజాగా ఇటీవల అన్ని గ్రామాల్లో చేపట్టిన సర్వేలతో పాటు వంబంగి గ్రామంలో సర్వే చేయడం జరుగుతుందని, ఈ గ్రామంలో 5,000 ఎకరాల కొరకు ల్యాండ్ సర్వే చేయవలసి ఉందని, దీనికి గ్రామ రైతులందరూ సహకరించి అధికారుల సమక్షంలో సర్వే డిపార్ట్మెంట్ వారు సర్వే నిర్వహిస్తారని, దీనిలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా తమ దృష్టికి తేవాలని, అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డిటిఎంవి కళ్యాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏ గోపాలకృష్ణ, విఆర్ఓలు శివ, గ్రామ సర్వేయర్ విఎస్ కళ్యాణ్, టీడీపీ నాయకులు సత్యంశెట్టి సీతాబాబు, కొప్పన నాని, రామిశెట్టి మునిసిపు, శుంకర భవానీ, కొప్పన రాజబాబు, పలువురు సర్వేయర్లు, విఆర్ఓలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో సిమ్ ఉంటుంది, ఇక్కడ వైఫై ద్వారా కూడా చేయొచ్చు. ఫోన్లో సిమ్ అందులోకి ఎక్కడికక్కడ వస్తూ ఉంటాయి. సిమ్ అందులో పెట్టుకుంటారు, అందులోంచి ఇందులో వైఫై పెట్టి ఇది ఫీల్డ్కి వెళ్తుంది. అదైతే సిస్టమ్ అసలు ఎక్కడా కూడా తప్పులు జరిగే అవకాశం లేదండి. సర్వే ఎర్రర్స్ అనేవి ఫ్యూచర్లో ఉండవు. ఇప్పుడు చేసిన సర్వే వల్ల సర్వే ఎర్రర్స్ అనేవి ఫ్యూచర్లో జరగడానికి అవకాశం లేదు. అంచేత ఈ అవకాశాన్ని మీ రైతులందరూ కూడా వినియోగం చేసుకొని ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సరే వెంటనే తెలియజేసినట్టయితే, అంటే మీరు కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో అయిపోయిన తర్వాత, ఇందాక సీతబాబు గారు చెప్పినట్టు అయిపోయిన తర్వాత తిరగడం, ఇది పూర్తి అయ్యే లోపలనే మీరు సాల్వ్ చేసుకోండి. పరిష్కరించడానికి మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. మీరు కూడా సహకరించాలి. మీకు షెడ్యూల్ ఇస్తారో ఆ షెడ్యూల్ టైంకి మీరు రండి. ఒకవేళ రాలేకపోయినట్టయితే ముందుగా ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే ఆ షెడ్యూల్ని ఇంకొక చోటకి వెళ్ళడానికి మేము మార్చుకోవటానికి ఉంటుంది. మీరు అందరూ స్టాఫ్ అందరూ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈవేళ మేము రావటం లేదండి అంటే ఈ రోజంతా వీళ్ళకి వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది టైం బాగుంది, మనకి ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలి, 45 డేస్లో పూర్తి చేయాలని మనకి టైం బాగుంది. అంటే టైం వేస్ట్ అవ్వకుండా మీరు రాలేనట్టయితే ముందుగా చెప్తే వాళ్ళు ఇంకో చోటకి ఇంకో రైతుకి మేము కబురు పంపించుకోవడానికి అవకాశం చెప్తా ఉంటాం. నేను కూడా సర్వేస్ని తీసుకొచ్చి చేయిస్తాం. ఎవరైనా అంటే అందరూ చెప్పేది ఇది, మీరు ఏమన్నా అడగాలనుకున్నా లేదంటే మీకు అవసరం ఆన్లైన్లో ఎవరి దగ్గరైనా ఉండిపోయినట్టు అని ఏమన్నా అనిపించిందా? అదేనండి, ఇప్పుడు ఒక 2 ఎకరాల భూమి అనుకుందాం, మొత్తం 2 ఎకరాల భూమి అనుకుందాం. మీరు 4 అన్నదమ్ములకి సమానంగా రావాలంటే ఎంత రావాలి? 50 సెంట్లు రావాలి. కానీ నేను చెప్పేది